సహోదరుడా, నీ బాధ్యత నిన్ను నమ్మి తన ఇంటిని విడిచిపెట్టి నీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ నీ ఇంటికి వచ్చిన భార్యను కష్టపెట్టకుండా, కన్నీళ్లు పెట్టించకుండా కాపురం చేయాల్సిన బాధ్యత నీకుందే. అంటే కష్టపెట్టకుండా అంటే ఇంటి పని వంట పని కాదు సుమా. ఇంటికి వెళ్ళి ఇది మొదలు పెట్టకండి. ఇదిగో అన్నయ్య చెప్పాడు, ఏమిటి పొద్దున్నే లేవమంటున్నారు మీరు, ఎందుకు అలా కష్టపెడుతున్నారు నన్ను, ఇంటి పని వంట పని చేయమంటున్నారు, జొమాటోలో తెచ్చుకోలేరా, స్విగ్గీలో తెచ్చుకోలేరా, ఏదో చెప్పండి, మీకు అర్థం ఏది సింపుల్ చెప్పండి. సెల్ ఫోన్ తీసుకుని క్లిక్ కొడితే చాలు, మధ్యాహ్నం ఫుడ్ వచ్చేస్తుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, సాయంత్రం డిన్నర్ వచ్చేస్తుంది. ఇది సుఖం కదండి, ఇది సింపుల్ కదండి. నన్నెందుకండి చెప్పండి, ఏంటో నన్నెందుకండి నరకం చూపిస్తున్నారు, నన్ను వంట చేయమంటున్నారు ఏమిటండి, మా అమ్మ కూడా నన్ను ఇలా కష్టపెట్టలేదండి. ఆమె సరైన తల్లి కాదు. వంట చేయడం, ఇంటి పని చేయడం నేర్పించిన తల్లి సరైన తల్లి. సో దయచేసి నా డైలాగులు ఈ విధంగా తీసుకోకండి, కాపురాలు కూలిపోతాయి. జాగ్రత్త. నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యను ఏడ్పించటం మంచిది కాదు, పస్తులు ఉంచటం మంచిది కాదు. నువ్వు కన్న బిడ్డలను కనీసం పోషించకుండా, వాళ్ళని చదివించకుండా అనాథలుగా విడిచిపెట్టేయడం ఏమాత్రం మంచిది కాదు. మీకేమర్థమవుతుంది? తండ్రికున్న పాపిష్టి అలవాటులను బట్టి బిడ్డల భవిష్యత్తు బజారును పడుతుంది. నీకున్న పాపిష్టి అలవాటులను బట్టి నీ భార్య పస్తులుండాల్సి వస్తుంది, నీ బిడ్డలు నీళ్లు తాగి కడుపు నింపుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోలేక, చదువును కొనుక్కోలేక, ఆఖరికి వాళ్ళు ఏ హోటల్లోనో లేకపోతే మెకానిక్ షెడ్లోనో పనిచేయాల్సి వస్తుంది. ధర్మంగా సుమా.